హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ స్పోకెన్ హిందీ ఇంగ్లీష్ లెర్నింగ్. మరొక ముఖ్యమైన ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసింది ఈ పూజ. చాలా మంది నాకు కామెంట్ చేస్తున్నారు గ్రామర్ చెప్పండి అని. అసలు నా కాన్సెప్ట్ ఏంటో తెలుసా మీకు? గ్రామర్ లేకుండా లాంగ్వేజెస్ నేర్పించడమే. ఎందుకు మీరు ఏదైనా లాంగ్వేజెస్ నేర్చుకోవాలనుకుంటున్నప్పుడు గ్రామర్ వైపు వెళ్తున్నారు? ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే గ్రామర్ అనేది అవసరమే లేదు కదా. అలాంటప్పుడు గ్రామర్ వైపు ఎందుకు వెళ్తున్నారు? ఒకసారి ఆలోచించండి. మీ ఫ్రెండ్స్ తెలుగు బాగా మాట్లాడతారు, వాళ్ళు గ్రామర్ నేర్చుకుని ఇదంతా మాట్లాడతారా? లేదు కదా. మరి మీరెందుకు అలా గ్రామర్ నేర్చుకుంటున్నారు? నేను గ్రామర్ నేర్చుకోవడం తప్పు అనట్లేదు, కానీ లాంగ్వేజెస్ ఏవైనా నేర్చుకోవాలంటే గ్రామర్ అవసరం లేదు అంటున్నా. లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి గ్రామర్ అనేది అవసరం లేదు. కొన్ని ప్రాసెస్ తెలిస్తే చాలు. అంటే తిన్నావా, తింటున్నావా, తింటావా, ఈ మూడింటికి మధ్య డిఫరెన్స్ ని మీరు తెలుసుకున్నట్లయితే మీకు ఎటువంటి గ్రామర్ పాయింట్ అవసరం లేదు. ఈ విధంగా దాని యొక్క ప్రాసెస్ ఫార్మేషన్ తెలిస్తే చాలు. అంతే తప్ప ప్రతిదానికి గ్రామర్ అని అనకండి. గ్రామర్ నేర్చుకుంటే ఏమవుతుందో తెలుసా? ఇప్పుడు నువ్వు గ్రామర్ నేర్చుకుని యూజ్ చేసే సెంటెన్స్ ఎలా ఉంటుందంటే, ఐఎమ్ గోయింగ్ టు హౌస్. ఈ సెంటెన్స్ నీకు మైండ్ లీక్ అంత తొందరగా రావాలంటే నువ్వు ఇలా చెప్పుకుంటావు, ఐ వాజ్. నో, ఇక్కడ రావాల్సింది వాజ్ కాదు, యామ్. ఐ ఆమ్ గోయింగ్ టు. నెక్స్ట్ సెంటెన్స్ వాట్? నువ్వు మర్చిపోయి ఉంటావు దాన్ని. గ్రామర్ నేర్చుకుంటే నువ్వు ఈ సిచ్యువేషన్ లోనే పడిపోతావు. కాకపోతే నీకు డౌట్ రావచ్చు, గ్రామర్ నేర్చుకోకుండా ఏదైనా లాంగ్వేజ్ ఎలా నేర్చుకుంటామని. దానికోసం నీకు కొన్ని ట్రిప్స్ అండ్ ఫార్ములాస్ తెలిస్తే చాలు. నేను ఇందాక చెప్పాను కదా, తిన్నావా, తింటున్నావా, తింటావా అని. ఈ మూడింటికి మధ్య డిఫరెన్స్ ఏముందని నువ్వు కనుక్కోగలిగితే గ్రామర్ లేకుండానైనా సరే ఆ లాంగ్వేజ్ ని మీరు మాట్లాడగలరు. అండర్స్టాండ్? ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ వీడియో. మీరు ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసే సెంటెన్సెస్. అంటే మనం అవతల వాళ్ళని అనుమతి కోరడానికి, ఇంకా రిక్వెస్ట్ చేయడానికి చాలా విధానంగా ప్రయత్నిస్తుంటాం కదా మన లాంగ్వేజ్ లో అయితే. మన తెలుగులో అయితే, నేను లోపలికి రావచ్చా, నేను మీ మొబైల్ యూజ్ చేసుకోవచ్చా, నన్ను వెళ్ళనిస్తారా, నాకు సహాయం చేయగలరా, నాకు నీళ్ళు ఇవ్వగలరా, ఇలాంటివైతే మన డైలీ లైఫ్ లో చాలా యూజ్ చేస్తూనే ఉంటాం. అనుమతి కోరడం, రిక్వెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ పార్ట్ కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఈ వీడియోలో నేను చాలా వరకు కవర్ చేశాను. ఈ వీడియోలో ఉన్న ప్రతి ఒక్క సెంటెన్స్ ని బాగా ప్రాక్టీస్ చేసి యూజ్ చేస్తే కనుక మీకైతే ఆ లాంగ్వేజ్ ఇట్లనే వచ్చేస్తుందని నేనైతే గ్యారంటీగా చెప్పగలను. అది కూడా ఎటువంటి గ్రామర్ లేకుండానే. మీరు ఇలాంటి సెంటెన్సెస్ ని ప్రాక్టీస్ చేయడం ద్వారా ఆ లాంగ్వేజెస్ అయితే చాలా ఇంప్రూవ్మెంట్ అవుతారు. ఇందులో నేను చెప్పబోయేది అయితే హిందీ లాంగ్వేజ్ గురించి. ఇదే ప్రాసెస్ ని మీరు ఎలాంటి లాంగ్వేజెస్ లో మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ లో కూడా ట్రై చేసినా సేమ్ ప్రాసెస్ ని ట్రై చేయండి. మీకు మాక్సిమం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఆ లాంగ్వేజ్ లో ఇంప్రూవ్ అవుతారు. ఈ వీడియోలో ఉన్న సెంటెన్స్ అయితే చాలా యూజ్ అవుతాయి. మాక్సిమం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ చూసిన తర్వాత ప్రాక్టీస్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. నువ్వు 5 సెంటెన్స్ నేర్చుకో, కానీ ఎక్కువ ప్రాక్టీస్ చేసి వాటిని మీ ఫ్రెండ్స్ దగ్గర యూజ్ చేయి. నువ్వు వీడియో అయితే బాగా చూసి బాగుంది అని ఏదో కామెంట్ పెట్టి వెళ్ళిపోతే ఎటువంటి రిజల్ట్ అయితే ఉండదు. నువ్వు ప్రాక్టీస్ చేయాల్సిందే. ఖచ్చితంగా నువ్వు చేయాల్సిన పని ప్రాక్టీస్ అండ్ వాటిని యూజ్ చేయి. నీకు భయం అనేది కూడా పోతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపించినట్లయితే ఒక లైక్ చేయండి. ఓకే, ఇంకా స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ సెంటెన్స్, మీరు వేరే వాళ్ళ ఫోన్ ని యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. వాళ్ళని ఎలా రిక్వెస్ట్ చేసుకుంటావు, లేకపోతే ఎలా అడుగుతావు? అంటే వాళ్ళ అనుమతి నీకు కావాలి. అప్పుడు నువ్వు ఏ విధంగా అడగాలి? తెలుగులో అయితే మనకు అడగడం తెలుసు, నేను మీ ఫోన్ ఉపయోగించుకోవచ్చా అని అడుగుతావు. మరి హిందీలో ఏ విధంగా అడుగుతావు? ఏ విధంగా అంటే ఈ విధంగా అడుగుతావు. क्या मैं आपका फोन इस्तेमाल कर सकता हूँ? क्या मैं आपका फोन इस्तेमाल कर सकता हूँ అంటే నేను మీ ఫోన్ ఉపయోగించుకోవచ్చా అని. నెక్స్ట్ వన్, ముझे जाने की अनुमति दे. ముझे जाने की अनुमति दे. ముझे అంటే నేను లేదా నాకు, జానేకి అంటే వెళ్ళడానికి, అనుమతి అంటే అనుమతి, దే అంటే ఇవ్వండి, అనుమతి ఇవ్వండి, అనుమతి దే. నేను వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి, ముझे జానేకి అనుమతి దే. లేదా నన్ను వెళ్ళనివ్వండి అంటే ముझे జానే దో,
ముజే అంటే నేను లేదా నన్ను లేదా నాకు అనే మీనింగ్ వస్తుంది. సెంటెన్స్ ని బట్టి ఏం యూజ్ చేయాలనేది మీరు అర్థం చేసుకోవాలి. జానే అంటే వెళ్ళు, దో అంటే ఇవ్వండి, రెండు కలిపి జానేదో వెళ్ళనివ్వండి అంటే ముజే జానేదో నన్ను వెళ్ళనివ్వండి. క్యా మే అందర్ ఆ సక్తా హూ, క్యా మే అందర్ ఆ సక్తా హూ అంటే నేను లోపలికి రావచ్చా అని. అందర్ అంటే లోపల, ఆ సక్తా హై అంటే రావచ్చా అని. నెక్స్ట్ వన్, నేనొకసారి మీ సైకిల్ తీసుకోవచ్చా అని హిందీలో ఏ విధంగా అడుగుతామంటే క్యా మే తోడి దేర్ కే లియే ఆప్కి సైకిల్ లే సక్తా హూ. క్యా అంటే ఏంటి, మే అంటే నేను, తోడి దేర్ కే లియే అంటే ఒకసారి, ఆప్కి సైకిల్ అంటే మీ సైకిల్, లే సక్తా హూ తీసుకోవచ్చా, లే అంటే తీసుకోవటం. నేనొకసారి మీ సైకిల్ తీసుకోవచ్చా, మీరిక వెళ్ళవచ్చు అని చెప్తుంటాం కదా. అబ్ ఆప్ జా సక్తే హై, అబ్ ఆప్ జా సక్తే హై. అబ్ అంటే ఇక, ఆప్ అంటే మీరు, జా సక్తే హై అంటే వెళ్ళవచ్చు, జా అంటే వెళ్ళడం, జానా వెళ్ళటం, ఇక మీరు వెళ్ళవచ్చు. అబ్ ఆప్ జా సక్తే హై, నేను వెళ్ళవచ్చా అని అడుగుతుంటాం కదా. హిందీలో ఈ విధంగా అడగాలి, క్యా మే జా సక్తా హూ, క్యా మే జా సక్తా హూ అంటే నేను వెళ్ళవచ్చా అని. మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టమంటారా, పొలైట్ గా అడుగుతున్నాం కదా. హిందీలో ఏ విధంగా అడుగుతామంటే క్యా మే తోడి దేర్ ఆప్కో తక్లీఫ్ దే సక్తా హూ, క్యా మే తోడి దేర్ ఆప్కో తక్లీఫ్ దే సక్తా హూ అంటే నేను మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టమంటారా అని. మీ అనుమతితో నేనిప్పుడు వెళ్ళిపోవచ్చా అనేది చాలా సార్లు అడుగుతుంటాం కదా. ఈ సెంటెన్స్ ని హిందీలో ఈ విధంగా అడుగుతాం, క్యా మే ఆప్నే ఆజ్ఞా సే అబ్ విదా లే సక్తా హూ, క్యా మే ఆప్నే ఆజ్ఞా సే అబ్ విదా లే సక్తా హూ అంటే మీ అనుమతితో ఇప్పుడు నేను వెళ్ళిపోవచ్చా అని. నా షరతులు మీకు అంగీకారమేనా, మనం ఏమన్నా షరతులు విధించేటప్పుడు ఈ విధంగా అడుగుతాం, నా షరతులు మీకు అంగీకారమేనా అని. క్యా మేరీ షర్తేన్ ఆప్కో మాన్య హై, క్యా మేరీ షర్తేన్ ఆప్కో మాన్య హై, మాన్య అంటే అంగీకారమేనా అని. దయచేసి నాకు ఒక నిమిషం సహాయం చెయ్యగలవా అని అడుగుతుంటాం కదా. దానిని హిందీలో ఈ విధంగా అడుగుతాం, क्या आप कृपया एक मिनट के लिए मदद कर सकते हैं, क्या आप कृपया एक मिनट के लिए मदद कर सकते हैं అంటే దయచేసి నాకు ఒక నిమిషం సహాయం చేయగలరా అని. నువ్వేదైనా పని చేసుకుంటున్నప్పుడు ఫోన్ వచ్చింది, నువ్వు ఫోన్ తీయలేకపోయావు. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎవరో నీ పక్కన ఉన్నారు, వాళ్ళకి చెప్పాలంటే హిందీలో అయితే ఈ విధంగా చేసుకుంటావు, క్యా ఆప్ కృపయా ఫోన్ కా ఉత్తర్ దేంగే, मैं काम कर रहा हूँ, क्या आप कृपया फोन का उत्तर देंगे, मैं काम कर रहा हूँ అంటే దయచేసి నా ఫోన్ కి సమాధానం ఇస్తారా, నేను పని చేస్తున్నాను అని. తలుపులు మూయగలవా అని హిందీలో నువ్వు వేరే వాళ్ళకి చెప్పాలి. ఏ విధంగా చెప్తావు, क्या आप कृपया दरवाजा बंद कर सकते हैं, क्या आप कृपया दरवाजा बंद कर सकते हैं అంటే దయచేసి మీరు తలుపులు మూయగలరా అని. దయచేసి నాకు మళ్ళీ చెప్పగలరా, ఈ వాక్యాన్ని హిందీలో ఏ విధంగా చెప్తాం, क्या आप कृपया मुझे फिर से बता सकते हैं, क्या आप कृपया मुझे फिर से बता सकते हैं దయచేసి నాకు మళ్ళీ చెప్పగలరా అని. దీనికి సంబంధించి ఇంకో ఎగ్జాంపుల్, क्या आप कृपया मुझे दोबारा बता सकते हैं क्योंकि मुझे समझ नहीं आया, क्या आप कृपया मुझे दोबारा बता सकते हैं क्योंकि मुझे समझ नहीं आया అంటే దయచేసి నాకు మళ్ళీ చెప్పగలరా ఎందుకంటే నాకు అర్థం కాలేదు అని. దయచేసి నేను మీ ల్యాప్టాప్ ని ఉపయోగించుకోవచ్చా, ఇలా మన ఫ్రెండ్స్ ని ఎన్నోసార్లు అడిగింటాం కదా. అదే మీకు హిందీ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఏ విధంగా అడుగుతావు, क्या मैं कृपया आपके लैपटॉप का उपयोग कर सकता हूँ, क्या मैं कृपया आपके लैपटॉप का उपयोग कर सकता हूँ అంటే
దయచేసి నేను మీ ల్యాప్టాప్ ని ఉపయోగించుకోవచ్చా అని. నెక్స్ట్ వన్, క్యా ఆప్ కృపయా నమక్ దే సక్తా హై. క్యా ఆప్ కృపయా నమక్ దే సక్తా హై అంటే దయచేసి మీరు ఉప్పుని పాస్ చేయగలరా అని. దయచేసి ఆమెకు చెప్పకండి. మీరు ఏదైనా తెలియక వేరే వాళ్ళకి ఏమన్నా చెప్పేసింటారు, ఆమెకు చెప్తే ప్రాబ్లం అవుతుంది అనేసి ఈ విధంగా రిక్వెస్ట్ చేసుకుంటుంటాం, దయచేసి ఆమెకు చెప్పకండి అని. హిందీలో ఏ విధంగా చెప్తామంటే, కృపయా ఉసే మత్ బతానా. కృపయా ఉసే మత్ బతానా అంటే దయచేసి ఆమెకు చెప్పకండి అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దాం. కృపయా ఉసే మత్ బతాయే. यदि आप बताएंगे तो वह बेतहास प्रतिक्रिया करेंगी. कृपया उसे मत बताइए. यदि आप बताएंगे तो वह बेतहास प्रतिक्रिया करेंगी అంటే దయచేసి ఆమెకు చెప్పకండి, మీరు చెబితే ఆమె క్రూరంగా స్పందిస్తుంది అని. నీకు ఒక హిందీ ఫ్రెండ్ ఉంది, ఆమె ఏం చెప్పకుండా ఏడ్చుకుంటా కూర్చుంది. అప్పుడు నువ్వు తన్ని హిందీలో ఏ విధంగా రిక్వెస్ట్ చేసుకోగలవు అంటే, कृपया मुझे बताइए कि क्या हुआ. कृपया मुझे बताइए कि क्या हुआ. దయచేసి ఏం జరిగిందో చెప్పు అని. నిన్నెవరైనా ఎక్కువ బాధ పెడుతుంటారు, వాళ్ళని నిన్ను ఈ విధంగా రిక్వెస్ట్ స్టార్ట్ చేస్తుంటావు. కృపయా ముజే చోట్ మత్ పహుంచావో. కృపయా ముజే చోట్ మత్ పహుంచావో అంటే దయచేసి నన్ను బాధ పెట్టవద్దు అని. చూసారు కదా ఈ వీడియో. మాక్సిమం రిక్వెస్ట్ కి సంబంధించి ఎక్కువగా యూజ్ చేసే సెంటెన్సెస్ ఉన్నాయి కదా, అండ్ మీకు తెలిసింది కూడా ఏ విధంగా అనుమతి తీసుకోవాలి అండ్ ఏ విధంగా రిక్వెస్ట్ చేయాలన్నది. వీడియో చూసిన తర్వాత వీటిని మీరు వదిలేయకుండా ప్రాక్టీస్ చేయండి. దాని ద్వారా మీ లాంగ్వేజ్ స్కిల్, లిజనింగ్ స్కిల్ పెరుగుతుంది, ప్లస్ స్పీకింగ్ స్కిల్ కూడా పెరుగుతుంది. వీడియో మీకు ఏ విధంగా అనిపించి వెళ్ళిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మీలాగా నేర్చుకోవాలనుకునే వారికి కూడా రీచ్ అవుతుంది కాబట్టి. సో లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎండ్.